చాలా అంటే ఇన్స్పైరింగ్గానే ఉంటాయి. ఆయన చెప్పిన కథలు చాలా గుర్తుండిపోయాయి కూడా. అంతటి వక్త. సో నాకు చాలా ఇష్టమైన మనిషి. చాలా రోజుల తర్వాత కలిసి. అలాగే రెంటాల వారు, ఆయన అక్షరాలు పూల రేకుల్లా ఉంటాయి. ఆ గజల్స్ కానీ అవి చదువుతుంటే ఎంత ఎంత మెత్తగా రాస్తాడో ఆయన. మనిషి కూడా అలాంటి మనిషి. అది నిజంగా ఇన్ని విషయాలు మనకి తెలియవన్న విషయం తెలిసింది సార్. అంత అంత అందంగా రాశారు. చిన్న చిన్న బుక్ ఒకసారి ఆలోచిద్దాం. అలాంటిది చిన్న చిన్న విషయాలే కానీ స్నేహం గురించి, రకరకాల టాపిక్స్ గురించి మూడు పేజీలే. అలాగే నాకు ఇష్టమైన మరో రచయిత అయిన ఖదీర్ బాబు, నాకు ఆత్మీయుడు. కావాలి, ఎప్పుడో చిన్నప్పుడు కావాలైనప్పుడు కలిసంట, అతను తను రాశాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. జైత్రయాత్ర సినిమాకి వెళ్ళినప్పుడు ఒక షాప్ ఓపెన్ చేశాను. వాళ్ళు వెండి కత్తిరి ఇచ్చారు నాకు. ఈ మధ్య మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆ వెండి కత్తిరి ఇచ్చిన ఆయనతో మాట్లాడమాట. అందుకని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకున్నాను. తనదైన శైలితోటి అతనే అన్నట్టు బాపు గారి అభినందనలు, ఆత్మీయత పొందిన అదృష్టవంతుల్లో ఖదీర్ బాబు ఒకడు. కాకినాడ వెళ్ళినప్పుడల్లా మా రారెడ్డి అని పెట్టుకుంటాను, రామచంద్రారెడ్డిని. చాలా నియమితుడు. ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నాకు కలుస్తూ ఉండేవాడు. అయితే ఇంత పరిశోధన ఇవి చేస్తాడన్న విషయం నాకు తెలుసు. సాహిత్యం పట్ల, ముఖ్యంగా పరిశోధన పట్ల, ఆర్కిటెక్చర్ అట్లాంటివి, పురాతన శాసనాలు అట్లాంటి కొంచెం వాసన ఉంది. నాకు ఇష్టం. అలాగా అతను పరిచయం. ఆ కారణంగా నేను ఇక్కడికి రావడానికి నాకు వంశీకి ఉన్న సినిమానుబంధం ప్రధానంగా. మల్లీశ్వరి గారు అంటే నాకు పెద్ద పరిచయం లేదు, అందుకని ఒక నమస్కారం. ముఖ్యంగా ఈ జనరల్గా ఇది సాహిత్య సమావేశాల్లో ఇంత జనం ఉండడం, హాల్ నిండడం అంటే మనసు నిండు, కడుపు నిండులా ఇవాళ హాయిగా ఉంది. ఇంతమంది జనం ఒక 2-3 రోజులు ఉంటారు, తర్వాత వేదిక మీద కూర్చున్న వాళ్ళు తాలూకు వాళ్ళు ఉంటారు, అంతే. అది ఇదంతా చాలా ఆత్మీయంగా, కేవలం ఆ పుస్తకం, దాని వాల్యూస్, ఆ రచన. ఫస్ట్ యోగం ఏమిటంటే అండి, ఒక రచన మీద ఒకరు పిహెచ్డి చేయడం అంటే అది దానికి పట్టాభిషేకం. యాక్చువల్గా ఆ సాహిత్యానికి, ఆ పుస్తకానికి, పసలపూడి కథలకి అది అంతకన్నా గౌరవం. సరే, అందరూ చదివినట్టే నేను పసలపూడి కథలు చదివాను. నిజానికి నేను కథలు తక్కువ చదువుతాను, పొయిట్రీ ఎక్కువ చదువుతాను. చాలా పదాలు మనకు తెలియనివే. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, వంశీ గారు నాకు పరిచయం అయినప్పుడు, ఈవెందో నాది మా అమ్మగారి వాళ్ళది గోదావరి ప్రాంతం అయినా నేను పెరిగిందంతా తెలంగాణ ప్రాంతం. నాకు అసలు సరిగ్గా మంచి తెలుగు మాట్లాడమే ఒక దశలో. ఈ లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్లో ఉండే యాస అంతా అది వంశీ గారిది. నేను ఊరికే కలం కలిపాను, కానీ ఆయన చెప్పే పదాలని బట్టి దాన్ని బేస్ చేసుకునే నేను రాశాను. నాకు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వద్దామని అనుకోలేదు, ఎందుకంటే నాటకాల్లో నేను చాలా బిజీగా ఉండేవాడు. బాగుండేది కూడా. సామ్రాజ్యంలో మేమే చక్రవర్తులం. రాళ్లపల్లి గారు అంటే నాకు ఇంకా కథల గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ దాన్ని చాలా విషదంగా వివరించారు కాబట్టి దాని గురించి చెప్పకుండా, నాకు వంశీ గారి రచయిత బేసిక్గా అసలు ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది. నేను ముగింపు లేదు కదా అని నాటకం రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్ళి సెలవులు ఉన్నప్పుడు, లేదా నిరుద్యోగంగా ఉన్నప్పుడు రాళ్లపల్లి గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని రాస్తున్న క్రమంలో నాకు వంశీ గారిని పరిచయం చేశారు. అప్పటికి నేనేదో సినిమా రాసి విసిగేసి వచ్చేసాను. నా ఫస్ట్ సినిమా కంచు కవచం. నాకెందుకో నచ్చలేదు, అట్మాస్ఫియర్, నేను వచ్చేసాను. అయినా సరే మళ్ళీ ఎవరో ఈ డైలాగులు బాగా రాసి మళ్ళీ తీసుకెడితే, మళ్ళీ మొండి మొగుడు పెంకి పెళ్ళం అని అది సినిమా, దానికి మళ్ళీ వచ్చేసాను. 3వ సారి వెళ్ళినప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో
ఆమె రా నీకు ఒకసారి వంశీ గారి పరిచయం చేస్తానని చెప్పి తీసుకెళ్ళి, అదే ఫస్ట్ వంశీ గారిని చూడడం. అప్పట్లో ఇలా ఇలా డోర్ తీసి అక్కడ ఎడిటింగ్లో ఉన్నారు ఆయన. ప్రేమించు పెళ్ళాడనే సినిమా తాలూకా పాట ఒకటి ఎడిట్ చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఆ చీకటి గదిలో ఇంతే మూవీలోనే ఉండేది, ఇప్పట్లాగా కాదు. అందులో పాట వస్తుంది, గోపెమ్మ చేతిలో గోరుముద్ద. ఈ పాటలో ఇలా ఆర్టిస్టులా పైకి రావడం ఒక కొంచెం పొయిటిక్ సీన్ అన్నమాట. అలా చూస్తూ ఉండిపోయిన తర్వాత పరిచయం చేశాను. మా శిష్యుడు వంశీ అంటే స్వామి స్వామి అంటుంటారు వంశీ గారు, మా రాళ్ళపల్లి గారు. రచయిత, నాటకాలు అవి వేసేవాడు నాతో పాటు. ఇండస్ట్రీలో రచయితగా అదే రచనలు అవి చేద్దామని వచ్చాడు ఇక్కడికి అని చెప్పాడు. అవునా అని చెప్పి ఆయన ఆలాపన అనే నెక్స్ట్ తీయబోయే సినిమా తాలూకా కొన్ని సీన్లు నాకు రైల్వే బ్యాక్ డ్రాప్లో ఉందయా అని ఇట్లా కొన్ని సీన్లు ఏవో చెప్పి, హీ హాజ్ గివెన్ మీ 7 days. నేను 1 ఇక్కడే ఉంటాను, ఎప్పుడైనా రావచ్చి ఒకసారి రాసినవి వినిపించమన్నారు. బాగా ఆకలిగా తాపత్రయంలో ఉన్నాను కదా, ఎలా అయినా సరే ఇమీడియట్గా పొద్దున్న చెప్పేటప్పుడు మధ్యాహ్నం సాయంత్రమే వచ్చేసాను. ఏంటన్నాడు, ఎన్ని డౌట్స్ అని అన్నట్టు. లేదంటే రాసేసానంటే ఆశ్చర్యపోయాడు. అవునా అప్పుడే రాసేవాళ్ళు? అవును సార్, నేను చదివింది బాగా ఎంజాయ్ చాలా చేసి. అంటే అదృష్టం ఎలా మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు కాబట్టి ఆ రైల్వే బ్యాక్ డ్రాప్ నాకు కొంచెం పరిచయం బాగా. అందుకని చాలా ఈజీగా మేము కలిసిపోయి ఆ సీన్స్ రాయగలిగాం. వెంటనే ఒక నెక్స్ట్ సినిమాకి నువ్వే నా రచయితవే. అలాగా పరిచయం అయిన మాకు ఆ కొనసాగింపు ఆలాపన. ఆ తర్వాత లేడీస్ టైలర్. ఇప్పుడు ఏదైతే ఈ భాష పసలపూడి కథల్లో ఉన్న భాష ఏదైతే ఉందో అంత అంత యాస అంత అది ఆ యాస నాకు రాదు. సో నేను రాసిన దాన్ని ఆయన ఓన్ చేసుకుని, ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు కాబట్టి ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక తమాషా ఏమిటంటే సమంత మూవీస్లో ఉంటుండేవాళ్ళం. నేను చదువుతున్నాను, మామూలుగా పెడుతోంది బండి. ఒక సీను వచ్చేటప్పటికి హీరో రాజేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ తోటి శుభలేఖ సుధాకర్ తోటి అంటాడన్నమాట, రాత్రి నాకు సరస్వతిదేవి కాల్లో వచ్చిందిరా అంటాడు. వచ్చి నా నాలుగింది రాసింది, ఏంటి పచ్చడా అంటాడు. చిచి బీజాక్షరాలు అని తర్వాత ఏదో వేడు కొడుతుంది ఇలా. అంతే, ఆ ఒక్క సీను విని భరణి మొత్తం సినిమా నాకు ఇలా ఉండాలయ్యా, ఇలాగే ఇదే పద్ధతిలో ఉండాలన్నాడు. మరి అలాగే అందులో ఒక తమాషా ఏం జరిగిందంటే ఆ జా భాష అనేది సృష్టించాల్సి వచ్చింది. దానికి అమ్మాయి పేరు సుజాత, వీడు లేడీస్ టైలరు, ఆ అమ్మాయి టీచరు. ఈ సుజాత అంటే చెప్పుచ్చు కొడుతుంది, దానికి ఏదైనా భాష కోడ్ లాంగ్వేజ్ ఏదైనా కనిపెట్టాలి, ఏదైనా ఉంటే బాగుంటుంది అని మేము చర్చించుకున్నాక నేను ఆలోచిస్తున్నాను. విజయవాడలో మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఉండేది, చాలామంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఎప్పుడైనా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కా భాషతో నన్ను నేర్పించేవారు. కషకంటి అనేవాళ్ళు, అంటే నేను సంటి అని పిలిచేవారు. వాళ్ళ భాష నాకు అర్థం అయ్యేది కాదు, వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవారు. నన్ను ఏదో వేళాకోళం చేస్తున్నాను నాకు అర్థమైపోయింది. ఆ కా భాష జా భాష చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చి, ఇప్పుడు తొడ అనేది ఎందుకంటే మచ్చ, తొడ మీద మచ్చ అనేది ఒక చాలా దుర్మార్గమైన పాయింట్. అది అతి సున్నితంగా దాన్ని డీల్ చేయాలి. తొడ మీద మచ్చ ఉంది, జడ మీద జమజచ్చ అనేది సృష్టించాం. మచ్చని జమజచ్చ అని ఎప్పుడైతే అన్నామో అది దానిలో ఒక ఫ్లూయిడ్, ఒక అద్భుతమైన ఒక ఎంటర్టైన్మెంట్. జడ జమజచ్చ ఇది పాపులర్ అయిపోయేది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడి నుంచి స్క్రిప్ట్. సుందరం అంటే వాడికి ఎంత తెలుగు రాదు అనడానికి వాడు సుందరం సంతకం పెట్టి సున్నా వేసిపోతాడు. సుందరం ఏమిటి, సున్నాని గుండె అనుకుని మింగేసేవా అని తిడుతుంది అన్నమాట. సో అలాగా సరదాగా
వంశీ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు యాస అక్కడ పట్టుకుని మొత్తానికి ఆ సినిమాని రాసాం. అయిపోయింది సినిమా. కొన్ని అంటే ఫస్ట్ కొత్త సినిమా కాబట్టి మన తెలివితేటలు అన్నీ అందులో పెట్టేయాలని కొంత తాపత్రయం ఉంటుంది, మన భాష కానీ మన నాలెడ్జ్ కానీ. అందులో ఒక సీన్ ఇచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ ఎలిజబెత్ అని ఒక ఒక నటి ఉండేది. దాన్ని టైలర్ ప్రేమించి మంచి చిన్న గౌన్లో ఉట్టేసేప్పుడు దాన్ని ప్రేమించేసి ఆ ఎలిజబెత్ టైలర్ అయిపోయింది అని ఏదో ఉంటుంది. ఆ ముక్క మేము ఫస్ట్ టైం ప్రొజెక్షన్ జర్నలిస్టులకు వేస్తున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశారన్నమాట. ఎలిజబెత్ టైలర్ అయిపోయింది అనేటప్పటికి. బట్ అదే సీను మామూలు జనం దగ్గరికి వచ్చేటప్పటికి అస్సలు రెస్పాన్స్ లేదు. అప్పుడు నాకు ఫస్ట్ అర్థమైన విషయం ఏమిటంటే ఆ ప్రేక్షకులకి ఈ ఎలిజబెత్ టైలర్ అంటే ఎవడో తెలియాలి, ఎలిజబెత్ అంటే ఎవరో తెలియాలి, టైలర్ అంటే ఎవడో తెలియాలి, ఆ రెండు కలిపితే ఉండే పన్ను ఏమిటో అది తెలియాలంటే అంత చదువుకోవాలి, అంత తెలియాలి. అంచేత అంతంత కష్టమైనవి ప్రయోగాలు చేస్తే జనానికి అర్థం కాదు. సోక్రటీస్ చెప్పినట్టు మేధావిలా ఆలోచించు, సామాన్యుడికి అర్థమయ్యేలా రాయి. ఆ సూత్రంతో ఇవాళ వరకు కొనసాగుతున్నాను. నేను మా వంశీ గారి సాహచర్యం దాదాపు 7-8 సినిమాలు రాశాను. ఐ ఎంజాయ్డ్. నేను ఇవాళ మీ ముందు ఇలా మాట్లాడడానికి లేడీస్ టైల్ కారణం, దానికి వంశీ గారి కారణం, ఆ సినిమా తీసిన సెవెంతీ మూవీస్ కారణం. కాబట్టి అందరికీ నమస్కరిస్తూ శుభం భూయాత్. శివోహం. ఫుల్ పేజ్ ఒకటి ఉండేదండి. తర్వాత నా మీద రాసిన మిట్టూరుడి కథలు, అది మళ్ళపూడి వెంకటరమణ గారు బాబు గారు చాలా మెచ్చుకున్నారు రామిని. ఇలా చదువుకుంటూ వస్తుంది నేను. అలాగేదో మొదలుపెట్టింది ఈ పసరపూడి కథలు. నిన్న ఫోన్ చేశారు, 12వ ఎడిషన్ అయిపోయిందండి. అయితే వారు ట్రస్ట్పురంలో ఉండేవారు మెడ్రాస్లో 89లో. నేను ఆ ఇంటి పక్కనే ఉండేవాడిని. అలాగే ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కృష్ణ భగవాన్ గారు, ఎంవి రావు గారు, ఎంఎస్ నారాయణ గారు, వాళ్ళందరూ నాకు అప్పటి నుంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పటి వరకు నేను ఈ పెయింటింగ్ని ఆయన అందజేయలేకపోయా. చాలాసార్లు ప్రయత్నించి కూడా కుదరలేదు.